ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం 100 భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పడిపోలేదు, కుంగినే అంతే. కుంగితే కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు, పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు, అయ్యా 93,760 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయ పరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు. వాస్తవం ఏంది, ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపైన ఖర్చు భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమాన్ని, అందులో ఒక మేడిగడ్డ బరాజ్కైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు దాని నిర్మాణానికి అంత అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th పియర్ ని, 7th బ్లాక్ ని, 7వ బ్లాక్ ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నారు. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పట్టినట్టు ఏం బట్టిరాయంటే